నెల్లూరు మూలపేట నెల్లూరు చెరువు గణేష్ ఘాట్ వద్దనున్న శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఘనంగా ఆధ్వర్యంలో జరుగుతాయని విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు పిట్టి సత్యనాగేశ్వరరావు కార్యదర్శి పి సురేందర్ రెడ్డి ముక్కాల వ్యాస ప్రసాద్ సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ప్రధాన కార్యదర్శి బయ్యా మల్లిక కోడూరు జయప్రద పేర్కొన్నారు. గురువారం రుణలింగేశ్వర స్వామి దేవస్థానం నందు జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నుంచి 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు స్వర్ణాల చెరువు గణేష్ ఘాట్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ఇరుకుల పరమేశ్వరి దేవాలయం నుంచి స్వర్ణలింగేశ్వర స్వామి దేవాలయం వరకు ఈ ఎన్టీఆర్ ఘాట్ చక్కగా ఏర్పాటైన తర్వాత మనందరం కూడా నెల్లూరు నగరంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవడం కోసం చక్కటి ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ గణేష్ ఉత్సవాలని నిర్వహించుకోవాలని చెప్పి అందరం కూడా అనుకోవడం, ఇక్కడికి వచ్చి గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుపుకోవడం, దాంతోపాటుగా కార్తీక మాసంలో విశేషంగా మనం కార్తీక దీపోత్సవం జరుపుకోవడం, ఇక్కడ మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆధ్యాత్మిక భావనతో చక్కగా ఈ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు గణేష్ ఘాట్ చక్కగా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మనం నిర్వహించుకుంటున్నాం. ఆ సమయంలోనే మనం శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామి దేవాలయం బాగా పురాతన దేవాలయం, దాదాపు 1000 సంవత్సరాల క్రితం ఉన్న శివలింగానికి ఇక్కడ చిన్న గుడి ఉంటే ఆ గుడిని జీర్ణోద్ధరణ చేసి ఆ గుడి నిర్మాణం చేయాలనుకొని అటు గణేష్ ఉత్సవ సమితి కార్తీక దీపోత్సవ కమిటీ కలిసి దాన్ని నిర్మాణం చేయడానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ దీపా వెంకట గారిని అడిగితే ఆమె సహకారం ఇచ్చి ఇక్కడ చక్కటి స్వర్ణలింగేశ్వర ఆలయాన్ని మనందరం కూడా నిర్మించుకొని దాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ప్రతిష్ఠించిన తర్వాత ప్రథమ శివరాత్రి మహోత్సవం రావడం జరిగింది. ఈ ప్రథమ శివరాత్రి మహోత్సవం 26వ తేదీ వస్తుంది. కాబట్టి శివరాత్రి ముందు రోజు, శివరాత్రి తర్వాత రోజు అంటే 25వ తేదీ, 26వ తేదీ, 27వ తేదీ ఈ 3 రోజుల పాటు ఈ శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి అందరం కూడా కలిసి నిర్ణయించడం జరిగింది. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకొని ఈరోజు శివరాత్రి మహోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేసి మనం 25, 26, 27వ తేదీ ఏ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామో ఆ కార్యక్రమాలందరిలో కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. ఈ స్వర్ణాల చెరువు ఒడ్డున ఉన్న గణేష్ ఘాట్లో చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమం కూడా ఆధ్యాత్మిక శోభ ఎల్లువిరిసే విధంగా ఆ మహాశివుని ఆశీస్సులు మనందరం కూడా పొందే విధంగా ఆ శివరాత్రి పర్వదినాన ఉదయం 4 గంటల నుంచి కంటిన్యూగా భక్తులందరూ కూడా వచ్చి స్వయంగా తమ సహస్తాలతో అభిషేకం చేసుకొని ఆ మహాశివునికి కృపకు పాత్రలు కావాలని చెప్పి దాని తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి కూడా ఇక్కడ భజనలు, కోలాటాలు, దాంతోపాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలు, ప్రవచనాలతో ఈ ఘాట్లో సాయంత్రం 7 గంటల నుంచి పక్క రోజు ఉదయం వరకు కూడా ఇక్కడ జాగరణ కార్యక్రమం పేరుతో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి విశేషంగా ఉదయం నుంచి పక్క రోజు ఉదయం దాకా కూడా ఈ మహాశివుని దర్శించుకొని అభిషేక అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ రోజు రాత్రి 12 గంటలకి లింగోద్భవ పూజ, ఆ లింగోద్భవ కాల పూజకి మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, దాంతోపాటుగా స్వర్ణ భారత్ ట్రస్ట్ అధినేత దీపా వెంకట గారు పాల్గొంటున్నారు. దాంతోపాటుగా భక్తులందరూ కూడా పాల్గొనాలని చెప్పి విశేషంగా శివునికి మహాప్రసాదాలు ఉన్నాయి. చక్కగా ఘాటు పెద్ద ఎత్తున విశాలంగా ఉండే ఈ ప్రాంతంలో జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని మనందరం కూడా భక్తి శ్రద్ధలతో శివరాత్రి జాగరణ మహోత్సవాన్ని ఘాట్ మీద నిర్వహించుకుందామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ భక్తులందరికీ తెలియజేస్తూ అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.